ఏపీ సచివాలయంలో మంత్రులు, సెక్రటరీలు, అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్లు ఈ సమీక్ష సమావేశానికి వర్చువల్ గా హాజరయ్యారు. జీఎస్టీపీ 2047 విజన్లలోని 10 సూత్రాలపై రివ్యూ మీటింగ్ నిర్వహిస్తున్నారు సీఎం చంద్రబాబు. కేంద్ర పథకాలు, పీపీ విధానంలో ప్రాజెక్ట్స్, పెట్టుబడులు, పీపీపీ విధానంలో ప్రాజెక్టులు, పెట్టుబడులు, రెవెన్యూ శాఖలో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీతో సహా రిజిస్ట్రేషన్ సేవలతో సహా పలు అంశాలపై అధికారులతో సీఎం చర్చించారు. విధ్వంసమైన వ్యవస్థల నుంచి సుపరిపాలన గాడిలో పెట్టామన్నారు సీఎం. 2025 ఏడాది నుంచి మంచి ఫలితాలను ఇచ్చిందని కూడా అంటున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఆంధ్రుల సెంటిమెంట్ అన్నారు సీఎం. విశాఖ స్టీల్ ప్లాంట్ ను కేంద్రం అందించిన 12,000 కోట్ల సాయంతో కాపాడుకున్నామని తెలిపారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల సెంటిమెంట్. ఆ ప్లాంట్ ను నిలబెట్టి తీరుతామని అన్నారు. రైల్వే జోన్ తో సహా పలు ప్రాజెక్టులకు కేంద్రం నిధులిచ్చిందని తెలిపారు. ఇక కేంద్ర సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లుగా తెలిపారు. ఏదైతే స్టీల్ ప్లాంట్ 12,000 కోట్ల రూపాయలతో మళ్ళీ స్టీల్ ప్లాంట్ ని రివైవ్ చేయడం కాకుండా వన్ ఆఫ్ ది బెస్ట్ స్టీల్ ప్లాంట్ వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని రివైవ్ చేస్తున్నాం. ఆంధ్రుల సెంటిమెంట్, ఎన్నో ఉద్యమాలు జరిగాయి, దాన్ని కాపాడుకున్నాం. ఇంకొక పక్క రైల్వే జోన్ కానీ ఇవన్నీ కూడా కేంద్రం కూడా పూర్తిగా సహకరించి నిధులు ఇవ్వడం ఇవన్నీ వచ్చాయి. మనం ముందుకు పోగలిగాం. ఇంకొక పక్కన ఇప్పటికి మీరు చూస్తే 25 కొత్త పాలసీలు తీసుకొచ్చాం. ఎస్క్రో అకౌంట్ కూడా పెడతా అని చెప్పాం. ది న్యూ ట్రెండ్. మొన్న అందుకే మనకు వచ్చిన పెట్టుబడుల్లో బ్యాంక్ ఆఫ్ బరోడా అనలైజ్ చేసిన దాని ప్రకారం 25.3% పెట్టుబడులు ఒక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి. ఇది ఒక చరిత్ర. దీనికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్న డిపార్ట్మెంట్ని. అంటే పెట్టుబడులకు డెస్టినేషన్గా ఆంధ్రప్రదేశ్ తయారైంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు డెస్టినేషన్ గా మారిందన్నారు. దేశంలోకి వచ్చిన విదేశీ పెట్టుబడులలో 25% పెట్టుబడులు మన రాష్ట్రానికే వచ్చాయన్నారు. సిఐఐ ద్వారా చేసుకున్న ఒప్పందాలు అన్ని సాకారమైతే సుమారు 16 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఎస్ఐపిబి ద్వారా 8.74 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం కూడా ఇచ్చామని అన్నారు. ఇక భారీ ఎత్తున పెట్టుబడులు రావటం వెనుక టీమ్ స్పిరిట్ ఉందన్నారు సీఎం చంద్రబాబు. విశాఖ డేటా సెంటర్, డేటా హబ్ గా మారనుందని తెలిపారు. గూగుల్ విశాఖలోనే అతిపెద్ద పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిందన్నారు. $15 బిలియన్ పెట్టుబడులతో గూగుల్ ఏఐ డేటా సెంటర్ ను విశాఖలో ఏర్పాటు చేస్తోందన్నారు. ఇది అతిపెద్ద అచీవ్మెంట్ అన్నారు ముఖ్యమంత్రి. 8,74,705 కోట్ల రూపాయల పెట్టుబడులు క్లియర్ చేశాం. దీంతో 8,35,674 ఉద్యోగాలు వస్తాయి. ఇది నేను మొన్న కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ అచీవ్మెంట్, సమిష్టి విజయం, టీమ్ స్పిరిట్, టీమ్ సక్సెస్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు పెడుతున్నాం. విశాఖపట్నం డేటా హబ్ అండ్ ఆల్సో డేటా సెంటర్ వచ్చే అవకాశం వచ్చింది. ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత గూగుల్ $15 బిలియన్ ఇండియాలో పెట్టడం, అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ విశాఖపట్నానికి రావడం, మనం ఒక విధంగా చెప్పాలంటే ఇట్ ఇస్ ఎ బిగ్ అచీవ్మెంట్, బిగ్ బ్రేక్ త్రూ కూడా. ఇప్పుడు అలాంటిది అక్కడ ఇంకా చాలా మంది ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ, వీఆర్ గోయింగ్ టు లే ది ఫౌండేషన్ వెరీ సూన్. అనదర్ 6 months అమరావతిలో ఇండియాలో ఫస్ట్ క్వాంటమ్ కంప్యూటర్ రావడమే కాకుండా వీఆర్ గోయింగ్ టు ఆపరేట్ విత్ ఇన్ 6 months టైం. ఇక మరోవైపు విద్యుత్ రంగంలో కూడా కూటమి ప్రభుత్వంలో పెను మార్పులు వచ్చాయన్నారు సీఎం. కరెంటు ఛార్జీలు తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా తెలిపారు. గత ప్రభుత్వం హయాంలో 32,000 కోట్ల రూపాయల కరెంటు ఛార్జీలు పెంచేశారని విమర్శించారు. కానీ కూటమి ప్రభుత్వం కరెంటు ఛార్జీలు తగ్గిస్తుందన్నారు.
ఈ ఏడాది 39 పైసలు ప్రొక్యూర్మెంట్ ఛార్జీలు తగ్గించిన ఘనత ఏపీ ప్రభుత్వానిదని అన్నారు. విద్యుత్ కొనుగోలు ధరను గణనీయంగా తగ్గించినట్లుగా సీఎం తెలిపారు. భవిష్యత్తులో కూడా 1.19 రూపాయల మేర యూనిట్ కొనుగోలు ధర తగ్గించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. విద్యుత్ శక్తి ఐఎమ్ వెరీ హ్యాపీ. అంత మునుపు 32,000 కోట్ల రూపాయల కరెంట్ ఛార్జీలు పెంచి 9 సార్లు 10 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచితే ఫస్ట్ టైం కరెంటు ఛార్జీలు తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ సంవత్సరం 39 పైసలు ప్రొక్యూర్మెంట్ కాస్ట్ తగ్గించిన ఘనత భారతదేశంలో ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్. ఎక్కడ ఇంతవరకు జరగలేదు, ఇది ఫస్ట్ టైం. రాబోయే రోజులు ఇంకా తగ్గించాలని చెప్పాను. మినిమం 4 సంవత్సరాల్లో 29 లోపల 4 రూపాయలు ప్రొక్యూర్మెంట్ కాస్ట్ అంటే అది మినిమం. అది దాని మీద ₹1.19 ప్రొక్యూర్మెంట్ కాస్ట్ తగ్గించబోతున్నాం. అది అన్ఇమాజినబుల్ అచీవ్మెంట్ అవుతుంది. అది ఒక పక్క చేశాం. సమగ్ర నీటి నిర్వహణ చాలా బాగా చేశారు. ఈ సంవత్సరం అన్ని రిజర్వాయర్లో జలకళ సంతరించుకున్నది. ఈరోజు విద్యుత్ శక్తి ఐఎమ్ వెరీ హ్యాపీ. అంత మునుపు 32,000 కోట్ల రూపాయల కరెంట్ ఛార్జీలు పెంచి 9 సార్లు 10 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచితే ఫస్ట్ టైం కరెంటు ఛార్జీలు తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ సంవత్సరం 39 పైసలు ప్రొక్యూర్మెంట్ కాస్ట్ తగ్గించిన ఘనత భారతదేశంలో ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్. ఎక్కడ ఇంతవరకు జరగలేదు, ఇది ఫస్ట్ టైం. రాబోయే రోజులు ఇంకా తగ్గించాలని చెప్పాను. మినిమం 4 సంవత్సరాల్లో 29 లోపల 4 రూపాయలు ప్రొక్యూర్మెంట్ కాస్ట్ అంటే అది మినిమం. అది దాని మీద ₹1.19 ప్రొక్యూర్మెంట్ కాస్ట్ తగ్గించబోతున్నాం. అది అన్ఇమాజినబుల్ అచీవ్మెంట్ అవుతుంది. అది ఒక పక్క చేశాం. సమగ్ర నీటి నిర్వహణ చాలా బాగా చేశారు. ఈ సంవత్సరం అన్ని రిజర్వాయర్లో జలకళ సంతరించుకున్నది. ఈరోజు విద్యుత్ శక్తి భోగాపురం ఎయిర్పోర్ట్ ను అతి త్వరలోనే పూర్తి చేయనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఎప్పుడో రావాల్సిన ఎయిర్పోర్ట్ కాస్త ఆలస్యమైందన్నారు. ఇప్పటికే ట్రయల్ రన్ పూర్తయిందని, జూన్ లోపు ఎయిర్పోర్ట్ ను కూడా ప్రారంభిస్తున్నట్లుగా ముఖ్యమంత్రి తెలిపారు. మరోవైపు బెంగళూరు, కడప, విజయవాడ ఎకనామిక్ కారిడార్ నిర్మాణ 4 గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డులు సాధించడం సంతోషంగా ఉందన్నారు. మీరు అన్ని డిపార్ట్మెంట్ ఇది ఒక స్ఫూర్తిని తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్లకు మొత్తం సర్వే పూర్తయిన తర్వాత ట్రాన్స్పరెంట్ గా వాళ్ళకి ఇచ్చిన తర్వాత భవిష్యత్తులో ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ కూడా ఆటోమేటిక్ గా చేసి ఈకేవైసీ తీసుకొని రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత పాస్బుక్ కూడా ఈకేవైసీ ఎంత టైం తీసుకున్నారు టెక్నాలజీ ఆడిట్ చేయగలిగితే కరప్షన్ చాలా వరకు కంట్రోల్ అవుతుంది. కరప్షన్ ఉండేదానికి అవకాశం ఉండదు. అలాంటి సిస్టాన్ని టెక్నాలజీ ఉపయోగించుకొని ముందుకు పోవాలనుకుంటున్నాం. ఇది కూడా మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన ఫైల్ క్లియరెన్స్ అన్ని కూడా ఇంకా ఆల్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ఉన్నారు, కలెక్టర్స్ ఉన్నారు, ఎస్పీస్ ఉన్నారు. ఇక్కడ మీరు ఆల్ ఫైల్స్ క్లియరెన్స్ ఇట్ ఈస్ ఆన్లైన్, నో ఎక్స్క్యూజ్ ఇన్ దాట్. డిలే కావడానికి అవకాశమే లేదు. కాబట్టి రియల్ టైం మీరు ఇవన్నీ క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్క విద్యారంగంలో కూడా మార్పులు తీసుకొచ్చాం. మీరు అన్ని డిపార్ట్మెంట్ ఇది ఒక స్ఫూర్తిని తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్లకు మొత్తం సర్వే పూర్తయిన తర్వాత ట్రాన్స్పరెంట్ గా వాళ్ళకి ఇచ్చిన తర్వాత భవిష్యత్తులో ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ కూడా ఆటోమేటిక్ గా చేసి ఈకేవైసీ తీసుకొని రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత పాస్బుక్ కూడా ఈకేవైసీ ఎంత టైం తీసుకున్నారు టెక్నాలజీ ఆడిట్ చేయగలిగితే కరప్షన్ చాలా వరకు కంట్రోల్ అవుతుంది. కరప్షన్ ఉండేదానికి అవకాశం ఉండదు. అలాంటి సిస్టాన్ని టెక్నాలజీ ఉపయోగించుకొని ముందుకు పోవాలనుకుంటున్నాం. ఇది కూడా మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన ఫైల్ క్లియరెన్స్ అన్ని కూడా ఇంకా ఆల్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ఉన్నారు, కలెక్టర్స్ ఉన్నారు, ఎస్పీస్ ఉన్నారు. ఇక్కడ మీరు ఆల్ ఫైల్స్ క్లియరెన్స్ ఇట్ ఈస్ ఆన్లైన్, నో ఎక్స్క్యూజ్ ఇన్ దాట్. డిలే కావడానికి అవకాశమే లేదు. కాబట్టి రియల్ టైం మీరు ఇవన్నీ క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్క విద్యారంగంలో కూడా మార్పులు తీసుకొచ్చాం. గత ప్రభుత్వ హయాంలో రెవెన్యూ శాఖలో చాలా లోట్లుపాట్లు జరిగాయి.
పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ సర్వే ఫిర్యాదుల పరిష్కారం కోసం కృషి చేస్తున్నట్లుగా సీఎం తెలిపారు. సర్వే పూర్తయిన తర్వాత పట్టాల పంపిణీ చేస్తున్నామన్నారు. భవిష్యత్తులో ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఆటోమేటిక్ గా జరిగేట్లు చర్యలు తీసుకుంటున్నట్లుగా పేర్కొన్నారు. ఇక పాస్ బుక్ కూడా ఈకేవైసీ అప్లై చేయనున్నట్లుగా తెలిపారు. దీనివలన కరప్షన్ ను కంట్రోల్ అవుతుందని, ఇక భూమి పట్టాలకు సంబంధించిన సమస్యలు రాకుండా టెక్నాలజీని ఉపయోగించుకోవాల్సిందిగా ఆయన సూచించారు. అన్ని ఫైల్స్ ను ఆన్లైన్లోనే క్లియర్ చేయాలని అధికారులకు సూచించారు సీఎం చంద్రబాబు. ఇంకో పక్క భోగాపురం ఎయిర్పోర్ట్ ఎప్పుడో రావాల్సిన ఎయిర్పోర్ట్ ఇది, అది కూడా పెండింగ్ పడింది. మొన్నే ట్రయల్ రన్ సక్సెస్ అయింది. జూన్లో ఇది కూడా ఇనాగరేట్ చేసుకుంటున్నాం. ఇంకొక పక్కన ఈరోజే మీరు చూశారు, అది నేను మళ్ళీ మాట్లాడతాను, అమరావతి బెంగళూరు ఎక్స్ప్రెస్ ఈ రోడ్డు కూడా ఒక 4 గిన్నెస్ రికార్డ్స్ వచ్చాయి, ఇవి మనం మాట్లాడుకుంటాం. ఇంకొక పక్క భోగాపురం ఎయిర్పోర్ట్ ఎప్పుడో రావాల్సిన ఎయిర్పోర్ట్ ఇది, అది కూడా పెండింగ్ పడింది. మొన్నే ట్రయల్ రన్ సక్సెస్ అయింది. జూన్లో ఇది కూడా ఇనాగరేట్ చేసుకుంటున్నాం. ఇంకొక పక్కన ఈరోజే మీరు చూశారు, అది నేను మళ్ళీ మాట్లాడతాను, అమరావతి బెంగళూరు ఎక్స్ప్రెస్ ఈ రోడ్డు కూడా ఒక 4 గిన్నెస్ రికార్డ్స్ వచ్చాయి. మరోవైపు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సైతం ఈ రివ్యూ మీటింగ్ లో వర్చువల్ గా పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా సృష్టించిన రికార్డుపై ప్రశంసలను కురిపించారు. బెంగళూరు, కడప, విజయవాడ ఎకనామిక్ కారిడార్ నిర్మాణ 4 గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డులు సాధించడం సంతోషంగా ఉందన్నారు. నిర్మాణ పనుల్లో పాల్గొన్న అధికారులు, కార్మికులు, ఇంజనీర్లను కేంద్ర మంత్రి ప్రశంసించారు. मुझे बहुत खुशी है कि सत्य साई बाबा की पवित्र जन्मभूमि में पुट्टपुर्ती में आज एक गिनीज बुक ऑफ वर्ल्ड रिकॉर्ड में 4 रिकॉर्ड रजिस्टर हुए हैं। मैं सबसे पहले ये रिकॉर्ड अचीव करने के लिए राजदीप इंफ्राकॉम, जगदीश कदम के सभी सहयोगी, काम करने वाले लेबर्स, कंसल्टेंट्स, इंजीनियर्स, यूनिवर्सिटी, आईआईटी के लोग, हमारे एनएचए के सभी ऑफिसर्स और राज्य सरकार के सभी अधिकारियों ने और राज्य सरकार ने जो कुछ सहयोग करके ये विक्रम बनाया है, मैं आप सबको हृदय से बहुत बहुत धन्यवाद देता हूँ, आपका अभिनंदन करता हूँ। मुझे बहुत खुशी है कि सत्य साई